భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ రామ్ రామ్. నా పేరు రవీందర్ నాయక్. నేను ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్. ఇవాళ భారతదేశంలో ఉన్న హిందువుల పరిస్థితి, మన పక్కలే ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి, అటు పక్కలో ఉన్న పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటనేది ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మెజారిటీగా భారతదేశంలో హిందువులను కొంత మనం ఇక్కడ సురక్షితంగా ఉండగలుగుతున్నాం. కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల ప్రార్థనాలయాల మీద అదేవిధంగా దాడులు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, అక్కడ ఉన్న మహిళలు చిన్నపిల్లలను చూడకుండా అత్యాచారాలు చేయడం, పిల్లలను దారుణంగా హింసించడం, హత్య చేయడం చూస్తా ఉంటే ఈ ప్రపంచంలో మానవత్వం అనేది మంటగలిసిందనేది మనకు స్పష్టమవుతా ఉన్నది. ఇవాళ ప్రపంచంలో ఇస్లాం మీద గాని లేదా క్రైస్తవుల మీద గాని ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే ఆయా దేశాల్లో ఉన్న ఆ మతస్థులు బగ్గుమని ఒకేసారి అగ్నిగుండమై మండుతారు. కానీ మరి ఇవాళ హిందువులందరూ చచ్చుబడిపోయారా? మన అసలు ఆ బంగ్లాదేశ్ లో ఉన్న మన హిందువులకు మనం ఏ విధమైన మోరల్ సపోర్ట్ ఇస్తున్నాం? అక్కడ ఆ చిన్న బంగ్లాదేశ్ అనే దేశంలో మన హిందువులను కాపాడుకోలేమా? అక్కడ ఉన్న ఆ దేశానికి ఏదైనా జరిగితే భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాం ఎప్పటికీ. కానీ అక్కడ దారుణంగా మన వాళ్ళని హింస జరుగుతుంటే మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? మరి ఇవాళ మీరు ప్రపంచానికే గురువు అంటున్నారు. అలాంటిది మరి ఇవాళ చిన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను మీరు కాపాడుకోలేకపోతున్నారా? అసలు మీ చర్యలు ఏంటి? మీ విధానం ఏంటి? ఇవాళ భారతదేశంలో ఉన్న హిందువులు సురక్షితంగా ఉంటే చాలనుకుంటున్నారా? పక్కలో ఉన్న పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఏమైనా పర్వాలేదనుకుంటున్నారా? మీరు ఇక్కడ రాజకీయాలు మీరు అధికారం కోసం చేస్తే చేయండి, కానీ ప్రపంచంలోనే ఉన్న హిందువుల భద్రత గురించి కూడా మాట్లాడండి. మేము హిందూ బంధువులందరూ కోరుకుంటున్నాం. అన్ని సంఘాలు, హిందువులో ఉన్న సంఘాలన్నీ కూడా, మతంలో ఉన్న సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఈ చర్యను ఖండించాలి. మనం ఎక్కడికక్కడ నిరసన తెలపాలి. ఆ బంగ్లాదేశ్ ఏదైతే రాయబార కార్యాలయం ఉందో దాన్ని దిగ్బంధించాలి. ఇక్కడి నుంచి వాళ్ళని వెళ్లగొట్టాలి. అప్పుడే మనం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను అవసరమైతే సురక్షితంగా భారతదేశంలో తీసుకురావాలి. ఆ దేశం అంతు ఏదో చూడాలి. ఇట్లాంటి పరిస్థితులనే కదా చిన్న దేశమైనటువంటి పాలస్తీనా, చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ ఇవాళ ఆయా దేశాలపైన దాడి జరుగుతుంటే సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయి. మరి 130 కోట్ల ప్రజలు ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం? మనకున్న ఇవాళ ఆర్థిక వ్యవస్థని ఉపయోగించి ఆ చిన్న దేశాల్ని మనం కంట్రోల్ చేయలేమా? ఒకసారి ప్రధాని గారు మీరు మాట్లాడాలి. లేదంటే ఖచ్చితంగా మేము మీపైన కూడా రేపు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాం. మీరు ఇదే విధంగా మౌనవ్రతం వహిస్తే మాత్రం మీకు రానున్న రోజుల్లో తీవ్ర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.